వెల్కమ్ టు తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఒక మనిషి ప్రార్థన ఒక నగరాన్ని మార్చిందని మీకు తెలుసా? 66 రోజుల బైబిల్ ప్రయాణానికి స్వాగతం. డే 16. నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా ఒక రాజు దగ్గర పనిచేసే సాధారణ మనిషి. ఒకరోజు ఒక వార్త అతని హృదయాన్ని విరగగొట్టింది. యెరూషలేము గోడలు కూలిపోయాయి. ప్రజలు అవమానంలో జీవిస్తున్నారు. అప్పుడు నెహెమ్యా ఒక పని చేశాడు. ముందు ప్రార్థించాడు. తర్వాత దేవునిపై నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. అతను గోడలను మళ్లీ నిర్మించడం ప్రారంభించాడు. కానీ శత్రువులు నవ్వారు, భయపెట్టారు, పని ఆపించాలని ప్రయత్నించాడు. అయినా నెహెమ్యా ఆగలేదు. ఇక్కడ ఈ పుస్తకం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవునిపై నమ్మకం ఉంటే కూలిపోయినవి కూడా మళ్లీ నిర్మించబడతాయి. నెహెమ్యా గ్రంథం చెబుతుంది, ప్రార్థన మాత్రమే కాదు, పని కూడా అవసరం. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, కానీ మనం లేచి నిర్మించాలి. మీ జీవితాన్ని మార్చే బైబిల్ సత్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.